పైకి లేచి నీ మీద ఉన్నటువంటి అరణ్యాలు తేనెపట్లు చూసి ఆయనకి స్వాగతం పలుకు. మహానుభావుడు ఒక్కసారి దిగుతాడు, కాస్త ఆహారం తీసుకుంటాడు, మంచినీళ్లు తాగుతాడు, తేనె తాగి వెడతాడు. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అంత గొప్పది. ఆతిథ్యం ఇస్తానన్నందుకు మైనాకుడికి రెక్కలు మళ్ళీ నిలబడ్డాయి. అందుకే రామకార్యం మీద వెడుతున్నటువంటి వ్యక్తికి మాట సాయం చేసినా అది ఉత్తినే పోదు, వంశం 7 తరాలు కాపాడుతుంది. సుందరకాండ నిరూపణం చేసి చూపించింది. కాబట్టి ఒక్కసారి మైనాక పర్వతం బంగారు శిఖరాలతో నిలబడింది. మధ్యే లవణతో యస్య విఘ్నోజమితి నిశ్చయ, మధ్యలో బంగారు పర్వతం వచ్చింది. ఏమిటి ఇది విఘ్నమని మహానుభావుడు ఒక్కసారి తన వక్షస్థలంతో కొట్టి శిఖరములను చూర్ణం చేసేశారు. పురుష రూపం దాల్చి నిలబడ్డాడు. నిలబడి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత, నీలాంటి అతిథి ఎక్కడ దొరుకుతాడయా నాకు? మహానుభావ వచ్చావు, కాసిని పళ్ళు తిని ఇంత తేనె తాగి వెళ్ళవయ్యా అన్నారు. నిజంగా అంత తొందరలో ఉన్నవాడు తిరస్కరించి మాట్లాడచ్చు. మాట వైభవం అంటే ఏమిటో హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఎంత మర్యాదగా మాట్లాడతారో, ఆగకుండా వెళ్ళిపోతూనే ఒక్కసారి ఇలా ముట్టుకున్నారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తాన స్థాతవ్యమిహాంతరే. మాట ఇచ్చాను, మధ్యలో ఆగకూడదు. నువ్వు నాకు ఉపకారం చేసినట్టే, నువ్వు చేసినటువంటి ఉపకారం నేను పుచ్చుకున్నట్టే, ఆతిథ్యం ఇచ్చినట్టే. ఒక్కసారి ముట్టుకున్నారు, ముందుకెళ్ళిపోయారు. అవతల పొద్దుపోతోంది, పగటి వేళ లంఘనం చేశారు, సాయంకాలం లోపల వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేశాను, రామచంద్రమూర్తి యొక్క బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. రామచంద్రమూర్తి బాణం లక్ష్యం మీదకి ప్రయాణం చేసే ముందు మధ్యలో ఏదో కనపడిందని అక్కడ ఆతిథ్యం తీసుకుని వెళ్ళదుగా, తిన్నగా వెళ్ళిపోతుంది తప్ప. కాబట్టి నేను కూడా అలా వెళ్ళాలి. ఎంత మర్యాదతో మాట్లాడతారో. దాటిపోయారు. సురస వచ్చింది. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి. అదిగోనమ్మా మహానుభావుడు హనుమ 100 యోజనముల సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. ముహూర్తం విఘ్నమాచర, చిన్న విఘ్నం చెయ్యమ్మా, తట్టుకుంటాడో లేదో చూద్దామన్నారు దేవతలు. ఆవిడొచ్చి అడ్డంగా భూతంలా నిలబడి నోరు తెరిచింది. నోరు తెచ్చి ప్రవిష్టోస్మిహితే వక్త్రం, రా నా నోట్లోకి రా, నేను నిన్ను తింటానని. ఆయన అన్నాడు, రామకథ ఎన్ని మాటలు చెప్తారో హనుమ, అసలు సుందరకాండ బలమంతా అదే. ఇన్ని మాటలు చెప్తారో కానీ ఒకసారి చెప్పినట్టు ఒక మాట చెప్పరు. ఎక్కడ చెప్పినా ఆ సమయ సందర్భాల్ని దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. కాబట్టి ఆయన అన్నారు, అమ్మా రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీందృశ్యా రామంచా కృష్ణకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసానికి తన భార్య అయినటువంటి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి వచ్చినప్పుడు రావణాసురుడు అపహరిస్తే జనస్థానంలో ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని రామకార్యం మీద పెడుతున్నానమ్మా. అథవా మైథిలీం దృష్ట్యా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి నీ నోట్లో ప్రవేశిస్తానమ్మా, నాకు అవకాశం అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.